లో భయ్యా ఒక విషయం తెగ ట్రెండ్ అవుతుంది భయ్యా. ఏంటంటే డూప్ లేనిదే ప్రభాస్ లేడు అని. ఎందుకంటే ఇప్పుడు దాకా మన ప్రభాస్ అన్న చాలా సినిమాలు అయితే తీశాడు భయ్యా. దాదాపు 1000 కోట్లు దాటిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాల్లో కూడా డూప్ని వాడారు. ఇక ముందు ప్రభాస్ అన్న లైనప్ దాదాపు 8 సినిమాలు అయితే ఉన్నాయి. 2032 దాకా అయితే ఉన్నాయి. ఆ సినిమాల్లో కూడా పక్కాగా డూప్ని అయితే వాడుతున్నారు అనమాట. ఒక విషయం తెగ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్‌కి లేటెస్ట్‌గా అనమాట 'రాజేషామ్' మూవీలో ఇంజురీ అయితే అయింది. అయితే ఆ మూవీ షూటింగ్ ఇంకా ఆగలేదు. అలా ఎందుకు ఆగలేదు అంటే దానికి బదులు అంటే ప్రభాస్‌కి బదులు డూప్‌ని అయితే పెట్టారు. అలాగే ప్రభాస్ అనమాట ఒక మూవీలో 1 మంత్ లేకపోతే 2 మంత్ మాత్రమే డేట్స్ ఇస్తాడు. మిగతాది మొత్తం డూప్‌తోనే మూవీ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఈ విషయం ఒక ట్రెండ్ అవుతుంది. అదే కాకుండా భయ్యా ఒక ఆర్టిస్ట్ అంట ఈ విషయం కూడా బయటకు వస్తుంది. ఏంటంటే హీరో లేకుండా సీన్ అయితే తీశారు డూప్తో. అయితే ఆ సీన్ బాగాలేదు అని అనమాట ఆ హీరో వచ్చి చెప్పాడు. అయితే ఆ హీరో ప్రభాస్నే అని చాలామంది అయితే చెప్తున్నారు. అదే కాకుండా నీకు పరిగెత్తడం రాదు, నీకు యాక్టింగ్ చేయడం రాదు, డ్యాన్స్ చేయడం రాదు, కేవలం ఫైట్ సీన్స్ మాత్రమే నువ్వు ఉంటావా? అలాంటి సీన్లలో ఆ ఒక్క సీన్లో మాత్రం నువ్వెందుకు ఉండడం? దాంట్లో కూడా డూప్ పెట్టొచ్చు క్వశ్చన్ చేస్తున్నాడు భయ్యా. అలా ఎందుకంటే ప్రభాస్ అన్న చాలా సినిమాలు అనమాట కొన్ని యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్లలో అనమాట ప్రభాస్ అన్న ఉండడు చాలా మటుకు అనమాట. అందరు హీరోలు ఇదే రకంగా చేస్తారు. అందరు హీరోలు అనమాట. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ప్రభాస్ అన్న ఒకటే పాయింట్అవుట్ చేస్తూ చెప్తున్నారు అని చాలామంది అనుకుంటారు. కానీ అదైతే రాంగు. ప్రభాస్ అన్నే కాదు చాలామంది హీరోలు అనమాట యాక్షన్ సీన్లలో అనమాట ఖచ్చితంగా డూప్ని అయితే వాడతారు. అలా ఎందుకంటే ఇందులో భయ్యా మెయిన్ క్యారెక్టర్ అంటే హీరోదే. ఆ హీరోకే ఏదైనా అయ్యిందంటే దాదాపు షూటింగ్ మొత్తం డిలే అవుతుంది. అదే ఒక డూప్ ఏదైనా అయితే మొత్తం కవర్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్లో ఇంకో డూప్ రావచ్చు, లేకపోతే మెయిన్ హీరోనే రావచ్చు. ఆ రకంగా అంతే ఉంటుంది. దాని కారణంగా ప్రతి యాక్టర్ అయినా సరే అంటే హీరోయిన్ కాకుండా ప్రతి హీరో పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా డూప్ని అయితే ఖచ్చితంగా వాడతారు. ఈ విషయం చాలామందికి తెలుసు. అయినా సరే ప్రభాస్ అన్న లైనప్ని చూసి చాలామంది ఈ రకంగా ఉంటున్నారా, లేకపోతే ఒక ఆర్టిస్ట్ ఈ రకంగా పోస్ట్ చేయడం వల్ల ఈ రకంగా ఎక్స్లో ట్రెండ్ అవుతుందా? ప్రభాస్ అన్న అనమాట పచ్చిగా అయితే ట్రోల్ చేస్తున్నాడు భయ్యా. ఎందుకంటే డూప్ లేకుండా నువ్వు ఎందుకు పనికిరావురా అని చాలామంది చెప్తున్నారు. ఈ విషయం అయినా కానీ నాకు చాలా బాధ అనిపించింది. కల్కి మూవీ విషయంలో కూడా ఈ రకంగా విషయం అయితే బయటకు లాగుతున్నారు. ఎందుకంటే కల్కి మూవీలో చాలా వరకు అనమాట దాదాపు ప్రభాస్ అన్న లేడు అని చాలామంది చెప్తున్నారు. ప్రభాస్ అన్న లేడు అంటే ఆ మూవీలో చాలా యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. దాని కారణంగా ప్రభాస్ అన్న లేకుండా డూప్తో కవర్ చేశారు ఆ మూవీ మొత్తం. కానీ క్రెడిట్ మొత్తం ప్రభాసే మింగుతున్నాడు. డూప్ మాత్రం ఏమాత్రం క్రెడిట్ పోలేదు అని చాలామంది చెప్తున్నారు భయ్యా. ఎంతైనా సరే ఏ హీరో అయినా సరే డూప్ని పెడతారు భయ్యా. ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు పెడతారు. హీరోకి ఏదైనా అయితే మూవీ డైరెక్టర్కి ప్రాబ్లం, ప్రొడ్యూసర్కి ప్రాబ్లం, మూవీ టీమ్కి ప్రాబ్లం, అలా చాలామందికి అనమాట ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంది. ఇలా ఒకళ్ళకి కాదు ఇద్దరికి కాదు దాదాపు 50 or 60 మెంబర్స్కి అనమాట ప్రాబ్లం అవుతుంది. అమౌంట్ కూడా చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే హీరోకి ఏదైనా ప్రాబ్లం అయితే అందుకనే అనమాట ప్రతి ఒక్క హీరో డూప్ని అయితే వాడతారు. కానీ ప్రభాస్ అనే ఈ రకంగా చేస్తున్నాడు. చాలా సినిమాలు అయినప్పుడు ఉన్నాయి డూప్ను పెట్టే సినిమా తీస్తున్నాడు అని ప్రభాస్ని పాయింట్అవుట్ చేయడం నాకైతే కరెక్ట్ కాదని అనిపించింది. ఈ విషయం గురించి మీరు అంటారు అనేది కామెంట్ చేయండి.